తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడాలంటే ప్రజలు విజృంభించాలి, అయితేనే నీళ్ళు వస్తాయి. సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే, బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా 2 తాలూకాలకు కూడా 1,50,000 ఎకరాలకు నీళ్ళు వస్తే పంటలు పండితే మనం బతుకుతాం. అంతే కదా, ఆందోళన కొడితే దానిలో సంగమేశ్వర బసవేశ్వర ఆందోళన కూడా ఉంది. సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు 70,000-80,000 ఎకరాల ఆందోళన కూడా ఉంది. సో అంత మంచి ప్రాజెక్ట్ ఇవాళ కాంగ్రెస్ ఎందుకు ఆపింది? ఓ మినిస్టర్ ఉన్నాడా, ఆయన ఆందోళన. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఎందుకు? 10 మందికి మెయిల్ చేయడానికా, లేదా తమాషా చేయడానికా? డ్రామా కాదు కదా. కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి. ఓపిక పెట్టినాం మనం ఓపిక పెట్టలేదు. ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. మనం ముందే అంటే మనం కన్నేరు అందరూ ఇంకోటి అందరూ ఓపిక పెట్టినాం. ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు, కుట్టుకోలేదు, ఏం లేదు, మాటనే లేదు. అంటే మనం కొట్లాడేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి. అటువంటి అవసరం ఏర్పడితే పోరాటాన్ని నేను కూడా మీతో పాటు వస్తానని మనం చేస్తాను. తప్పదు మరి, మనకేం చేస్తాం? మంచి మాట మంచి మాట, చెడ్డ మాట చెడ్డ మాట, అంతే కదా. పోరాటం నిలదీయాల్సిందే. మీ ఎమ్మెల్యే మాణిక్యరావు నాయకత్వంలో, అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి నాయకత్వంలో, మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని మీద పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి. మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది. అందరు నాయకులు వస్తారు, అందరు కూడా ఉంటారు. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు. అందరం కలిసి కొట్లాట తప్ప రాదు. అయితే ఈ కొట్లాట మనకు తప్పదు. ఎవలకు? బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ సాధించడం, తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం. మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు, అంతే కదా. మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడు? మళ్ళీ మన నుంచే కావాలి. మళ్ళీ ఇది లైన్లోకి రావాలి. అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు, మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే. అందరూ బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్టాడాల, అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్టాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్టాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్టాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే. అలా రెండవ మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. జర్రంత మోసం జరిగింది. ఆ జర్రంత మోసానికి ఇవాళ ఓడోడిగా ఉనుక మీద రోకలనే దుంకులాడుతుండు, అంతే కదా. ఎందుకు వానికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో, వీళ్ళ కథ ఏందో చూద్దాము. ఈరోజు మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 28 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడడం, ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు
మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చింటే చాలా సంతోషపడేవాళ్ళం, కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది, ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం భట్టి గారు విక్రమ్ భట్టి గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారు పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం చేద్దాం అనుకుని. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేసి పెట్టాడు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేసాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో, మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేస్తాను. విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఒక్క నిమిషం. నేను 14లో పనిచేస్తాను, 18లో పనిచేస్తాను, కాంగ్రెస్ 19లో పనిచేస్తాను, 20 పనిచేస్తాను, 23 పనిచేస్తాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనకు కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షణగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తే అప్పుడు పనిచేద్దామని నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను. ఇది ఒక సిస్టమ్ ఉంది మాకు కాంగ్రెస్ పార్టీలో. ఎటువంటి సమస్యల మీద మీరు గలం విప్పబోతా ఉన్నారు? ఫస్ట్ డే కదా, ఇవాళే కదా వచ్చాను నేను. చూద్దాం, విప్పుతాను, యుద్ధం చేస్తాము, కొట్లాడదాం. ఇదిగో మేమందరం ఉద్యమకారులు, మేము ఎలా కొట్లాడాం మేము. సో డెఫినెట్గా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అపోజిషన్ ఎవరున్నారో మేము డెఫినెట్గా కొట్లాడతాం.